హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. మొన్న కురిసిన భారీ వర్షాలకైతే వరద రావడం జరిగింది. ఇప్పుడు నేనున్న లొకేషన్ మీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను హింట్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఎక్కడంటే రామరాజులంక నుంచి టేక్సెట్టుపాలెం వెళ్ళే ఏటుగొట్టు అనమాట. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. మీ ఎవరికైనా ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఆ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది. నేను ఒక ట్యూస్డే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఒక వీడియో చేస్తాను. ప్రతి సంవత్సరం భారీగా కురిసే వర్షాలకైతే వరద అయితే వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వరద అయితే వచ్చింది. చూసారు కదా, మొత్తం కొబ్బరి తోటలు అనమాట. అవన్నీ వాటర్తో ఎలా నిండిపోయిందో చూడండి. అదంతా ఒక మనిషి ఎత్తి లోతు వాటర్ అయితే ఉంటుందండి. ఇంచుమించు 5 feet వాటర్ అయినా ఉంటుంది. ఈ వరదకైతే చాలా పాములు ఇంకా చాలా విషప్రాణులు అయితే వస్తూ ఉంటాయి. మేము చాలా జాగ్రత్తగా పడవ ప్రయాణం అయితే సాగిస్తున్నాము. మొత్తం జలగలు మొత్తం చెట్లకి మొత్తం పట్టేసినాయి జలగలు అయితే. వాటన్నిటిని దాటుకుని మేము ఆ పడవ వేసుకుని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడండి, అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పడవ వేసుకుని మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. పార్ట్ 2 వీడియోలో అయితే వరద ఫ్లో మొత్తం సముద్రంలోకి స్పీడ్గా వెళ్ళబోతుంది అనమాట. అప్పుడు మా పడవను కూడా లాగేసింది లోపలికి. అదంతా కూడా మీరు పార్ట్ 2లో చూడొచ్చు. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఎండ్ అవుతుందండి, వీడియో వాయిస్ వస్తుంది. చూసి మన గోదావరిలో ఎటకారం మమకారం మొత్తం చూడండి వీడియోలో. తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో, ట్రస్ట్ మీ. అలాగే నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు మీ సజెషన్స్ కూడా కావాలి. లైక్ వీడియో క్వాలిటీ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం రేస్ చేసి నాకు చెప్పండి. అలాగే నా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆకులు కొంచెం తీయొచ్చు కదా. చూడండి, ఇప్పుడు వరదలో చిక్కుకున్నాం మేము ముగ్గురు. కొబ్బరికాయ ఉంది అక్కడ చూడండి, ఎవడు పెట్టాడు మరి అక్కడ. వరద కొబ్బరికాయ అనమాట అది. వరదలో చిక్కుకున్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని కాపాడటం కోసం అక్కడ ముగ్గురు యువకులు ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా వరద ప్రాంతం అనమాట. ముప్పు గ్రామాల ప్రజలు మేము. గ్రామాల ప్రజలు అంటే అంగో కాపాడటానికి మాకు ఒక యోధులు వచ్చారు. చెయ్యో పండోసారి వీడియో తీస్తున్నాం. చెయ్యో పండోసారి ఏంట్రా ఏం మాడుతున్నారు నువ్వు? వీళ్ళయ్యి ఉంటారు అనుకోని కూడా. వరదలోని పడవ వేసుకుని వెళ్తున్నాం. ఇలా సరదాగా తిరుగుతున్నాం పడవలోని. ఇదిగో ఇప్పుడు ఇక్కడే సైడ్గా వద్దు బస్సు. ఏ వద్దురా, అలాంటి పనులు దాటేళ్ళు. కట్ట పనులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఊపెత్తున్నాడు. తొక్కేది కాదు ఇది, తెడ్డు. అదే ఇది వేసుకునేది. సరే పెట్టారా యూట్యూబ్లో పెట్టేసి నేను హల్చల్ చేస్తాను. ఇప్పుడు నేను వైరల్ చేస్తాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పేరేంటి? టెక్ బైట్. హలో చిన్నమ్మా, ఇదిగో చెట్టుకే వేస్తుందేమో. నువ్వు తిప్పు, నువ్వు ఎదరికైరా తెడ్డు. బలంగా ఎత్తి ముందుకు వెళ్తుంది. వీడియో తీస్తున్నాడు ఏంటాడు? ఒరే అట్ట వెళ్తారేంట్రా మళ్ళీని? తిప్తే నాకు నేనే తిప్పాలి. వాసుగడు వరే కావాలని చేస్తున్నాడు రీడా.
గంటకో మీరే ఇంటికి వెళ్ళిపోతాను బాబా. మీరు ఇంటికి తీసుకెళ్ళి లేరు ఇప్పుడు నన్ను దిగిపోతున్నాడు. నిజమే, ఇదేదో బాగుంది ఐడియా. అవరే కొంచెం దగ్గర తీసుకెళ్ళండి. పెంట్లో వేసేవనుకో రింగ్ చూడాలరా ఒరే తిప్పరా వద్దురా. అది అలాగే అలాగే. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నావు గంటకు నువ్వు యూటర్న్ వేయండి అలాగా. ఇప్పుడు వెనక్కి తెడ్డేరా బాబా. నువ్వు వెనక్కిరా. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎదురు చేసేయండి. కావాలంతో లేదు ఈ చూడ కాలిపోయిన కారణం నా చేతిలో పెట్టాను. నేను ముచ్చిపోతున్నా. తిప్పేస్తాను తిప్పుతాను. వాసిగాడు ఇంకో అరగంట ఆడుకుంటాడు ఇక్కడ. నాకు అర్థం అయిపోయింది సిచ్యువేషన్. పోతుంటారా బాసు? ఒరే ఇంటికాడి నుంచి ఇదిగో మీ పెదనాన్న, మా తాతయ్య, ఇంకో వీళ్ళ చూడు ఎక్కడ వెళ్తున్నారు. తిప్పు నువ్వు తిప్పు ఉంది. ఎలా తిప్పాలి ఎలాగా? ఓకే అవసరం లేదు రే. లాక్కో నేను వచ్చేస్తాను. ఆడి వచ్చేస్తాను. రే చిన్న ఇదిగోరా. అయ్యో కాదు లాగు మొత్తం గట్టి లాక్ పడిపోతాం. అటు కాదు కొంచెం వెనక్కి వెళ్తాం. తగ్గుతుంది. అలా అటు లాగ్ చెప్తాను. అక్కడ కట్టకో ఇంకొంచెం అట. ఇప్పుడు లాగు. నువ్వు తగిలేస్తుంది. లాక్ అసలు తాడు పట్టుకుంటే వెనక్కి అలా వచ్చాడా. ఆగరా ఒకసారి. ఎలాగా తట్టు నువ్వే ఇగిరా. నేను వేసినట్ట పట్టుకోరా. ఇప్పుడు తిండి నువ్వే తిడి తిరుగుతుంది. ఇంకెళ్ళినట్టేలే మనం. ఏయ్ అది ఇంకా స్పీడ్గా ఇంటికి వెళ్ళాలి. అయ్యో చిందిరిడిగా. అరే అయ్యేటి వెళ్దాం. అది కొబ్బరి చెట్టు అంత మీడికి. నుంచే వదిలేరా వచ్చేస్తాంలే. అర్థం అయిపోయింది. మా వాడికి వచ్చిందిలే. ఇంకా ఇప్పుడు లాగరా. నువ్వు ఇప్పుడు లాగరా. సైడ్కి లాగు. అలా కాదు ఆగు. ఆగరా